జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 16వ వాక్యం. 9వ అధ్యాయము 16వ వాక్యం. ఆ జనులు యెహోవా దేశములో కిరీటం వందలి రత్నముల వలె ఉన్నారు గనుక కాపరి తన మందను రక్షించున్నట్లు వారి దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షించును. వారి దేవుడైన, చూడండి అక్కడ కొటేషను, వారి దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షించును. ఏ దినమున? ఆ దినం అంటే పూర్తి చేసుకోండి. ఆ దినం అంటే ఈ అవసరతలు ఎవరైనా వచ్చి ఆదుకుంటే బాగుండు, ఈ కష్టం ఇప్పుడే రావాలా, ఈ బాధలు ఇప్పుడే రావాలా, ఈ వ్యధలు ఇప్పుడే రావాలా, ఈ సమస్యలు ఇప్పుడే రావాలా, ఈ నష్టాలు ఇప్పుడే జరగాల. ఏంటి ఈ సమస్యలు? ఈరోజేంటి నాకు ఇలా జరుగుతున్నాయి? ఈరోజేంటి ఇంత దుఃఖము నా పైన, నా కుటుంబం పైన పడుతుంది ఏంటి? నా పిల్లల భవిష్యత్తు ఏంటి? ఈరోజు నాకు ఏమి తెలియని పరిస్థితిగా ఉండిపోతున్నానంటావే. ఆ రోజు, ఏ రోజు? ఒకసారి ఆలోచన చేయండి. ఏ రోజు? ఆ దినమున. ఏ దినమున? ఆ ఉన్నాయిగా, నువ్వు పడిన అవస్థలలో, నువ్వు పడుతున్న వేదనలో, కష్టంలో, ఇరుకులో, ఇబ్బందిలో ఒకరోజు ఏదో ఒకరోజు నీకు జ్ఞాపకం ఉంటుంది కదా. లేదా అంటే చెప్పాలి, లేదా అంటే అమ్మ చెప్పరే. ఒకరోజు నువ్వు వ్యధపోసి దుఃఖపడిన ఒక దినము నీకు గుర్తే ఉంటుంది కదా. ఒకరోజు వేదనతో నువ్వు కుమిలిపోయి ఉన్నావే, బాధ పెట్టుకొని కష్టపడి నువ్వు ఒక్కడవే అనుభవించిన ఒక దినం ఉండి ఉంటుంది. ఆ దినమున నీ దేవుడైన యెహోవా ఏం చేస్తాడంట? ఆయన రక్షిస్తాడు అనే ఒక విషయాన్ని నమ్మాలా. మనం ఏం చేయాలంటే, గడ్డు పరిస్థితులు నాకు వచ్చినా, కఠిన పరిస్థితులు నాకు వచ్చినా, నా హృదయము పిండబడే ఆ సమయము నాకు దాపురించిన, హృదయ వేదనల గుండా నేను వెళ్ళవలసి వచ్చిన, లోయల గుండా ప్రయాణము కావలసి వచ్చిన, లోయలలో, కొండలలో, రాళ్ళలో, రప్పలలో ఒకవేళ నేను నడవవలసి వచ్చిన, ముళ్ళ కంచెల గుండా నేను వెళ్ళవలసి వచ్చిన, నేను మోయలేని భారమును మోస్తూ ఒకవేళ తడబడుతూ నేను నడవవలసిన పరిస్థితులు నాకు వచ్చినా, నాకు ఒకే ఒక ధైర్యం అండి, ఆ రోజు నా ప్రభు ఆ దినమును కొట్టివేస్తాడు. ఆ దినమును నాకు రానివ్వడు. అలాంటి రోజును నన్ను అనుభవించేట్టుగా చెయ్యడు నా ప్రభు. ఆ కష్టము, ఆ ఇరుకు, ఆ ఇబ్బంది నాకు రానివ్వకుండా నా ప్రభు నాకు తోడుగా ఉండడంటారా? ఆ కష్టమును కొట్టివేయలేడంటారా? గొర్రెలను కాచుకొని ఉండే కాపరిలా నా ప్రభు నాకు కాపరిగా ఉండడా? నేను ఆయన గొర్రెను కానా? ఆయన మందలో ఉన్న గొర్రెను కానా? ఆయన దొడ్డిలో ఉన్న గొర్రెను కానా? ఆయన మాట వింటూ ఆయన అడుగు జాడలో అడుగు వేస్తూ వెళుతున్నానే. ఆయన మాట వినే గొర్రెనే నేను దారెందుకు తప్పుతానండి? నా ఇష్టమైన మార్గమున త్రోవలు ఏర్పరచుకొని నేను ఎందుకు వెళ్తానండి? తప్పిపోయిన గొర్రె గురించి నాకు తెలుసు. అది మంద నుండి వేరై, దొడ్డి నుండి వేరై, అడవులలో, గుట్టలలో, రాళ్ళలో, ముళ్ళ కంచెలలో, గచ్చ పొదలలో అది తిరుగులాడుతూ ఆ కాపరి ఆ మందలో లేని ఆ గొర్రె కోసం ఎలా పరుగులు తీసే సంగతి నాకు తెలుసండి. నేను అనుకుంటుంటాను అప్పుడప్పుడు, ఆ తప్పిపోయిన గొర్రెలా నా బ్రతుకు ఉండకూడదయ్యా. తప్పిపోయిన గొర్రెలా నాయనా, కంచె దాటేసి, మందను దాటేసి, దొడ్డెను దాటేసి నా ఇష్టమైన మార్గంలో వెళితే, అయ్యా కాపరి వచ్చాడు కాబట్టి సరిపోయింది. ఆ కాపరి కంట నేను పడకపోతే, క్రూర మృగాల కంట పడితే, తోడేళ్ల కంట పడితే, పులుల కంట పడితే, సింహాల కంట పడితే, నన్ను కాచుకొని అదను చూసి నా మీద పడాలని చూస్తున్న నా శత్రు ఆ కంట పడితే, కాచుకొని ఎదురు చూస్తూ ఎప్పుడెప్పుడా అని ఆవురావురంటూ ఎదురు చూస్తున్న ఆ శత్రువు అయిన క్రూర మృగాల కంట నేను పడుంటే, ఈ తప్పిపోయిన గొర్రె ఆయన భుజాల వేసుకొని వెళుతున్న మాదిరి నేను ఉంటానా? చెప్పరండి. అందుకే
ప్రభు చెప్పినట్లుగా ఆ గొర్రె తప్పిపోయింది. తిరిగి ఆయన ప్రభు ఆ గొర్రెను గమనించి తిరిగి 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 ఎక్కడుందో కనుగొని కేకలు వేసి ఆ స్వరమును గుర్తెరిగేట్టుగా ఆ గొర్రె ఆయనను ఎరుగును గనుక ఆ స్వరమును విని, ఆ స్వరము నా కాపరిదే, నా యజమానుడిదే, నన్ను పాలించే, నన్ను పరిపాలించే, నాకు ఆహారం పెట్టే, నా దాహము తీర్చే నా మంచి కాపరిదే అని ఆ కేకలు వినగానే గొర్రె అరుపులు ఎలా వేసిందో వాక్యం వింటున్న సహోదరుడా, వెంటనే ఆ కాపరి వచ్చి చిక్కుకొని ముళ్ళల్లో గుచ్చుకొని ఆ కొండలలో రాళ్ళలో సూదంటి రాళ్ళు గుచ్చుకొని ఆ ముళ్ళ కంచెలో రాపిడిలో రక్తము కారి రక్తపు మరుగులో ఉన్న ఆ గొర్రె పిల్లను భుజాన వేసుకొని తిరిగి మందలో కలిపాడే నా ప్రభు. అలాంటి పరిస్థితి నాకు రాకూడదండి. అలాంటి దినము నాకు రాకూడదు. రక్తము కారునంతగా, వేదన పెట్టుకున్నంతగా, దుఃఖపడుతున్నట్లుగా ఇలాంటి పరిస్థితుల్లో నేను వెళ్ళకూడదు. నా కాపరి నేను ఎక్కడున్నానని వెతకకూడదు. నేను ఎప్పటికీ ఆయన మందులోనే ఉండాలా, నేను ఎప్పటికీ ఆయన దొడ్డిలోనే ఉండాలా, ఎప్పటికీ ఆయన కనుల దృష్టిలోనే, ఎప్పటికైనా చాచి ఉన్న రెక్కల నీడలోనే నేను ఎప్పుడు అక్కడక్కడే కదులాడుతూ ఉండాలా, ఎప్పటికీ ఆయన కన్ను సైకిలలోనే కనబడుతూ ఉండాలా, ఆయన దృష్టిలోనే ఉండాలా. ఆయన దాటి నేను వెళ్ళకూడదు. వాక్యం వింటున్న సహోదరి, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడట. ఎప్పుడు పెడతాడు? మాట విని గొర్రెకు కాపరి ప్రాణం పెడతాడు. మాట వినని తిరగబడే గొర్రెలకు కాపరి ఎలా ప్రాణం పెడతాడు చెప్పండి? తిరగబడే, మాట వినని, ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించే గొర్రె కోసమో ఆ మంచి కాపరి ప్రాణం పెడతాడా? మాట వినే గొర్రెకు, తన మాట చొప్పున నడిచే గొర్రెకు, తను ఏం చెబుతున్నాడో అది చేస్తూ వెళ్ళే గొర్రెకు మాత్రమే తన ప్రాణం పెట్టి తోడేళ్లతో పోరాడతాడు, క్రూర మృగాలతో పోరాడుతాడు. ఆ గొర్రెపై పడాలని అదును చూస్తూ ఎదురు చూస్తున్న శత్రు మూకతో పోరాడతాడు. తనే యుద్ధము చేస్తాడు. ప్రాణం పోయినా, ప్రాణం పోతున్నా తెలిసినా ఆ గొర్రెని రక్షించుకోవాలి, ఆ గొర్రెను తన భుజాన వేసుకోవాలి, తిరిగి మందలో కలపాలి, దొడ్డిలో ఉంచాలి, తన కాపుదలలోనే ఎప్పుడు నిత్యము పోషిస్తూ నడిపించాలని ఆ గొర్రె తన కొరకు ప్రాణం పెడతాడు. అలాంటి మంచి కాపరిగా, ప్రాణం పెట్టి కాపరిగా నేను ఆయనను తయారు చేసుకోవాలి. తయారు చేసుకోవాలంటే దొడ్డే నుండి వేరవ్వకూడదు, మంద నుండి వేరవ్వకూడదు. ఆయన మాటను తూచా తప్పకుండా పాటిస్తూ వెళితే ఆయన నాకు ప్రాణం పెడతాడు. ఆయన ప్రాణం పెడితేనే నేను కాపాడబడతాను. ఆయన త్యజించి త్యాగము చేసి నా కొరకు నిలవాలా. వీటికి నేను ఆహారం కాకుండానట్లు, ఏ శోధనలు నేను పడకుండా ఉండినట్లు, ఏ బాధలు గుండా నేను వెళ్ళకుండా ఉండినట్లు, ఏ రోదన, ఏ దుఃఖము, ఏ కష్టము నాలోకి రాకుండానట్లు నా మంచి కాపరి మాట వింటూ, ఆ కాపరి చెప్పిన ప్రతి మాటతో అడుగులు వేస్తూ నేను వెళ్తానండి. నాకు తెలుసయ్యా, తప్పిపోయిన గొర్రె తను ఎంత అవస్థపడిందో, ఎంత దుఃఖముల గుండా వెళ్తుందో, ఏ లోయలలో, ఏ కొండలలో ఎక్కడెక్కడ పడి దొర్లుతూ పొర్లుతూ ఆ రాళ్ళ మధ్యలో ఏమంటే తన ప్రాణాన్ని గుప్పిట్లో అరచేతులు పెట్టుకొని, ఎక్కడ క్రూర మృగాలు వస్తాయో, ఎక్కడ సింహాలు వస్తాయో, నా ప్రాణం హరించుకుపోతాయో అని దుఃఖపడుతూ వేదన పడిన తిరుగులాడుతున్న గొర్రె కథ నాకు తెలుసండి. ఆ గొర్రె దొరికేంత వరకు గావు కేకలు పెడుతూ ఆ కాపరి తన పేరును పిలుస్తూ అరుపులు అడవి నిండా మారం రోగిన సంగతి నాకు తెలుసండి. నా కాపరిని అరిచే విధంగా నేను చేసుకోను. నా కాపరి స్వరం ఎత్తి ఓ గావు కేకలు నా కొరకు వేసేటట్టుగా నేను చెయ్యను. ఎప్పటికీ ఆయన మాట వింటూ అడుగులు వేసి గొర్రెగానే ఉంటాను. ఆయన మాట వినే గొర్రెను నేను. ఎవరు నువ్వు? చెప్పాలండి. ఆయన మాట వినే గొర్రెను నేను ఆయన గొర్రెను. గడంధకార లోయలలో నేను సంచరించినను,
నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించెను. నే నా భయమే పోయేనే, నా భారము తీరేనే. ఇంకొకసారి పడదాం. నా భయమే పోయేనే, నా భారము తీరేనే, నాకు లేమి కలుగదు, నాకు లేమి కలుగదు. నేనాయన గొర్రెనో, మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి. యెహోవా నా మంచి కాపరి, యేసయ్యా నా గొప్ప కాపరి. గట్టిగా చెబుతామా? స్తోత్రం చెబుతామా? హల్లెలూయా. మంచి కాపరి నా కాపరి. ఆయన మాట వినే గొర్రెను నేను. చెప్పగలవా సహోదరుడా? చెప్పగలవా సహోదరి? ఆయన మాటను వినే గొర్రెను నేను. ఆయన మాట వినకుండా తిరుగులాడు గొర్రెను కాదో, ఆయనను పరుగులు తీయించే గొర్రెను కాదో, నా కాపరిని ఆయాసపరిచే గొర్రెను కాదో, నేను ఎక్కడ తిరుగులాడుతున్నాను తిరుగులాడే విధంగా చేసే గొర్రెను, నా కాపరిని బాధ పెట్టే గొర్రెను కాదు నేను. నా కొరకు దుఃఖపరిచే విధంగా చేసే గొర్రెను ఏమాత్రము కాదు. ఆయన మాట వింటూ నా ఆకలి తీర్చే విధంగా, నా దాహము తీర్చే విధంగా నా కాపరి నేను మార్చుకుంటాను. నా కొరకై ఎప్పుడు ధ్యాస కలిగి ఉండేట్టుగా చేసుకుంటాను. నా ధ్యాస, నా ఊసు నా ప్రభుకు కలిగేటట్లుగా, నా గురించి ఆలోచించేటట్లుగా. ఈ నా బిడ్డ ఎక్కడ ఉంది, ఏ పరిస్థితిలో ఉంది, ఏ బాధలో ఉంది, ఏ దుఃఖంలో ఉంది, ఏ వ్యధలో ఉన్నది, కుటుంబము జరుగుబాటు అవుతుందా, పరిస్థితుల్లో ఉంటుంది, ఏ పస్తులలో ఉంది, కుటుంబము జరుగుబాటుతోనే ఉన్నదా, లేక చేతులు చాచే అనుభవంలో ఉన్నదా, ఇచ్చే విధంగా ఉన్నదా, లేక అడిగే విధంగా ఉన్నదా, అవసరాలు వస్తే భయపడుతుందా, అవసరాలు వస్తే తీర్చుకుంటుందా అని నా తండ్రి అయిన కాపరిని ఎప్పుడు నా ధ్యాస ప్రకారంగా నన్ను గురించే ఆలోచించే, నా గురించే పట్టించుకొని ఆ ఊసు ఆ ధ్యాస అంతా నా పైపు ఆయన మాట్లాడే విధంగా ఉండేటట్లుగా చేసుకుంటానండి నేను. ఎవరో నా తండ్రికి చెప్పకూడదు, అయ్యా అదిగో ఆ బిడ్డ ఉందే చాలా కష్టంలో ఉందయ్యా, ఆ విశ్వాసం ఉందే దుఃఖంలో ఉందయ్యా, బాధలో ఉందయ్యా, అవసరాలు తీరట్లేదటయ్యా, అప్పులో ఉందటయ్యా, వేదనలో ఉందంటయ్యా, రోగములో బాధపడుతుందంటయ్యా, ఇల్లు జరుగుబాటు లేదంటయ్యా, పస్తులతో ఇబ్బందులు పడుతుందయ్యా, అయ్యా ఆర్థిక బలహీనతలో చితికిపోతుందంటయ్యా, ఇంటిలో సమాధానం లేదంటయ్యా, అసమాధాన బ్రతుకులో బ్రతుకుతుందటయ్యా, శాంతి మాత్రం లేదటయ్యా, అలజడుల బ్రతుకంటయ్యా అని నా కొరకు ఎవరో నా ప్రభుకు చెప్పుకునే ఏర్పాట్లు నేను ఉండకూడదా? ఎవరో నా కుటుంబం కొరకు ప్రార్థించే విధంగా, నా యేసయ్యకు నా గురించి చెప్పే విధంగా నా కుటుంబం ఉండకూడదు. ఆ దినము ఆ రోజు అలాంటి విషయంలో దాపురించే పరిస్థితిలో నేను వెళ్ళకూడదు. నా తోటి విశ్వాసి నా గురించి నా ప్రభుకు చెప్పకూడదు. నా పరిస్థితి ఇలాంటివట, నా ఇబ్బందులు ఇలాంటివట, జరుగుబాటు లేదట, పస్తులట, అవస్థలలో నేను ఉన్నానట, కష్టంలో ఉన్నానట, ఆర్థిక రుణ బాధలలో చితికిపోయి ఉన్నానట అని నా గురించి ఎవరో నా తోటి విశ్వాసులైనా, నా అక్క చెల్లెండ్రులైనా, నా తోబుట్టువులైనా, ఇదిగో పైగా దైవ సేవకుడైనా నా గురించి ప్రభుకు చెప్పుకునే ఆ పరిస్థితి ఆ దినము నాకు రాకూడదండి. నా దేవుడు యెహోవా, నా ప్రభువు రక్షకుడు, నా ప్రభువు నన్ను కాపాడేవాడు. ఇదిగో ఏ సమస్య వచ్చినా ఆ సమస్యను నేనుగా నా ప్రభుకు చెప్పుకొని
ప్రభువా, ఈ కష్టం వచ్చింది ఏం చేయమంటావు, ఈ బాధ వచ్చింది ఏం చేయమంటావు, చాచే చేతుల్లాగా నా జీవితం ఉన్నదయ్యా ఏం చేయమంటావు, ఒక అవసరం వస్తుందయ్యా భయం వేస్తుందయ్యా ఏం చేయమంటావు, ఒక బరువు బాధ్యతలు భుజాన పడబోతున్నాయ్యా ఏం చేయమంటావు. నీ మందలో ఉండే గొర్రెని కదా, నీ కాపులో ఉండే గొర్రెని కదా, నీ దొడ్డిలో ఉన్న గొర్రెని కదా, ఓ నా మంచి కాపరి, నన్ను ఏం చేయమంటావు ఇప్పుడు. నీవే కదా నా ఆకలి తీర్చేది, నీవే కదా నా దాహం తీర్చేది, నీవే కదా నా అవసరతను ఎరిగి అవసరతను తీర్చివేసేది అన్నావు కదయ్యా. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కొయ్యవు, కొట్లలో ధాన్యమును దాచుకోవు. ఆకాశ పక్షులనే పట్టించుకొని నీ దేవుడు నిన్ను పట్టించుకోకుండా ఉంటాడా అన్నావు కదయ్యా. ప్రభువా తండ్రి, మరి నాకెందుకు భయం? పక్షులకే అంత విలువించి పక్షులనే అంతగా నీ దృష్టిలో పెట్టుకొని నువ్వు వాటిని పోషించు నడిపిస్తుంటే, వాటికంటే శ్రేష్ఠులమైన మమ్ములను, వాటికంటే గొప్పవారమైన మా కుటుంబాన్ని, మా బిడ్డలను, మమ్ములను నువ్వు విడిచిపెడతావా అయ్యా? చెప్పరండి, విడిచిపెడతావా? నేను ఎరుగుదునయ్యా, నీ వాక్యానుసారముగా నువ్వు నా ప్రతి మాట నాతో నువ్వు మాట్లాడుతున్న సంగతి నాకు తెలుసయ్యా. ఎవరి కొరకు మాట్లాడుతున్నావో, ఎవరెవరు నా కొరకు అనుకుంటున్నా నాకు తెలీదు, కానీ నా ప్రభు నాతోనే మాట్లాడుతున్నాడు. నా ప్రభు నన్ను బట్టే మాట్లాడు సంగతి నాకు తెలుసు. అందుకే నేను ధైర్యంగా బ్రతుకుతున్నా, అందుకే ఇంకా బ్రతుకుతున్నా. లేకపోతే ఈ ప్రాణం ఏమైపోయేదో. ఈ వాక్యపు ఈ మాటలు, ధైర్యమైన ఈ మాటలు నా భుజము తట్టకపోతే నేనేమైపోయేదానినో, నా కుటుంబం ఏమైపోయేదో. ఈ ఆశలు నిరాశలు అయిపోయి, నిస్పృహలలో పడిపోయి, దీన అవస్థలలో కొట్టుమిట్టులాడుతూ నా పరిస్థితులు ఏమైపోయాయో. ప్రభువా, నీ వాక్యము ద్వారా నన్ను ధైర్యపరుస్తున్నావే, అది నాకు చాలయ్యా. నన్ను బట్టి ప్రతిరోజు గమనించు నువ్వు నాతో మాట్లాడుతున్నావే, నాకు తెలుసయ్యా. అందుకే నేను బ్రతకగలుగుతున్నాను. ఎవరో మనిషి మాట్లాడితే నేను బ్రతకట్లేదో, ఎవరో నా భుజము తడుతుంటే ధైర్యంతో బ్రతకట్లేదో, నేనున్నానులే అని చెప్పేవారి మాటల పైన నమ్మకం కలిగి బ్రతకట్లేదో, కేవలము నీ మాట ప్రకారంగా బ్రతుకుతున్నా. నువ్వు ఏం చెబుతున్నావో ఆ వాక్యానుసారమును పట్టుకొని జీవిస్తున్నానయ్యా. ఈరోజు ఈ ఊపిరి ఉన్నదంటే కారణం, ఈరోజు నేను ఇలా బ్రతుకుతున్నానంటే కారణం ఏమండి? నువ్వు కదా, నీ వాక్యములు కావా? పరిశుద్ధ గ్రంథము నుండి వెలికి తీసి దైవ సేవకుడు బోధిస్తున్న మాటలతో నేను కదా ధైర్యంగా ఉండేది. లేకపోతే ఏమైపోయేవాడు? మనుషులు మాట్లాడితే ధైర్యమా? మనుషులు భుజము తడితే నిబ్బరమా? నేనున్నాను లేని చెప్పేవారి మాట నమ్మకమా? అయ్యా లేదో. నువ్వు చెబుతున్నావు కాబట్టి నమ్ముతున్నాను అయ్యా. నువ్వు నాకు మాటిస్తున్నావు కాబట్టి నేను ఏ పరిస్థితిలో ఉన్నా, స్థితి లేకపోయినా, పరిస్థితులు అయ్యా నాపై ఎదురు తిరుగుతున్నా, ఎదురు దాడులు చేస్తున్నా, అననుకూల పరిస్థితులు గుండా వెళుతున్నా, తిని తినకపోయినా, ఉండి ఉండలేకపోతున్నా, పస్తులతో కూడిన బ్రతుకులను ఈడ్చుకుంటూ వెళుతున్నా, నీ మాట ప్రకారంగా నేను జీవిస్తానులే, నా ప్రభు నాకు గొప్ప కార్యం చేస్తాడనే ఒక ఊహతో బ్రతుకుతున్నా. ఆ ఊహల్లో నమ్మకాన్ని పెట్టుకొని బ్రతుకుతున్నానయ్యా. నా ప్రభు మాట ఇస్తే ఆడి తప్పడు. నా ప్రభు మాట ఇస్తే ఆకాశముల భూమి కుప్ప కూలిపోతాయేమో కానీ నా ప్రభు మాట ఖచ్చితంగా నా కుటుంబంలో జరిగే తీరుతుంది, నా బ్రతుకులో జరిగే తీరుతుంది, నాకు మేలు జరిగే తీరుతుంది, నా కుటుంబం కట్టే తీరుతాడు. నా బిడ్డల పరిస్థితి, నా కుటుంబ పరిస్థితి, నా పిల్లల పరిస్థితి ఎటుగుండా ప్రయాణం అవుతుందో తెలియని ఆలోచనలో సతమతమవుతున్న బ్రతుకులో సరి చేస్తాడని ఒక నమ్మకంతో తనే ఆయన పాదాల దగ్గర కూర్చొని వేడుకుంటున్నా. ఇది నా ప్రభు పాదాల దగ్గర కూర్చొని చేస్తున్న పని. ఆ దినమున నీ దేవుడైన యెహోవా నిన్ను రక్షిస్తాడు. ఏ దినమున? అర్థమైంది కదా. ఏ దినమున? పడిపోయావే, కొట్టబడ్డావే, దోచుకోబడ్డావే, అన్ని పోగొట్టుకున్నావే, నిర్జీవమైపోయావే, చేతగాని దానివైపోయావే, ఓ చేతగాని వాడివైపోయావే. ఆ దినమున అప్పులు తీర్చుకోలేని, బాధలు తొలగించుకోలేని, కష్టమును నీ నుండి తరిమి కొట్టలేని పరిస్థితుల్లో చేతగాని బలహీన స్థితిలో ఉంటున్న ఓ కుటుంబమా, ఆ దినమున
నీవు నమ్ముకున్న నీ దేవుడు నీ కుటుంబానికి పరిపాలకుడిగా మారతాడు, నీ కుటుంబానికి యజమానుడిగా మారతాడు, నీకు ఒక మంచి యాజమాన్యముగా అప్పచెపుతాడు. చేతగాని నిన్ను చేతకొచ్చేట్టుగా చేస్తాడు, బలహీనుడైన నిన్ను బలవంతుడిగా చేస్తాడు. పడిపోయావే, కూలిపోయావే, చక్కగా నిలబెడతాడు నా యేసయ్య. నమ్మో, నా యేసయ్య మాటను నమ్మితే నీ పరిస్థితులు ఒడిదుడుకులు అన్నిటిని కూడా సక్కరపరుస్తాడు నా తండ్రి. నమ్ముతావా? సక్కరపరుస్తాడు నా యేసయ్య. సక్రమైన మార్గములో నడిపిస్తాడు. నువ్వు ఎప్పుడు ఎరుగని మార్గము నీకు ఎదురు పడుతుంది, ఎప్పుడు పొందని సంతోషం నువ్వు అనుభవిస్తావు, ఎప్పుడు తీరని ఆకలి మూపూటల నా దేవుడు తీరుస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పుతాలే. ఎప్పుడు ఎప్పుడు నువ్వు చూడని సంగతులను వింటావు, ఎప్పుడు చూడనివన్నీ నువ్వు అనుభవిస్తావు. నీ కొరకు దాచి ఉంచాడు తల్లి, నీ కొరకు సిద్ధపరిచాడు తల్లి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే చాలు, మందలో తప్పిపోకుండా ఉంటే చాలు, దొడ్డు నుండి వేరవ్వకుండా ఉంటే చాలు, ఆయన మాట వింటూ ఆయన భజన చేస్తూ ఉంటే చాలు. ఆయన మాటలు మరియా పాదాల దగ్గర కూర్చొని, యేసయ్య పాదాల దగ్గర కూర్చొని, ఆయన మాటలు మరియా యేసయ్య పాదాల దగ్గర కూర్చొని వింటుందే. ఎన్ని పనులున్నా, ఎన్ని భారాలున్నా, ఎన్ని అవసరతలున్నా, ఎన్ని అక్కరలున్నా, ఏమంటే అవన్నిటిని పక్కన పడేసి యేసు బోధ వింటుందే, యేసయ్య బోధ వింటుందే. మార్తా, మరియా చేస్తున్న పని ఉత్తమమైన పని. ఏంటది ఉత్తమమైన పని? రావటము, నా యొద్ద కూర్చోవటము, వినటం ఉత్తమమైన పని. వస్తారు సంఘానికి, వింటారా? వచ్చామని కాదండి, వినాలా. ఆయన ఏం చెబుతున్నాడో పట్టుకోవాలా. ఆ మాటను మనము జాగ్రత్తగా ఆలోచిస్తూ దాచుకోవాలా. ప్రభువా, ఆణిముత్యముల కంటే, విలువైన పగడాల కంటే, వజ్రాల కంటే, మనుల కంటే, బంగారం కంటే విలువగా చెప్పబడుతున్న మనుషులు అయ్యా 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 ఎంచిన వాటి అన్నిటికంటే నీ మాటలు ఆణిముత్యముల కంటే శ్రేష్టమైనవే. నీ మాటలు ఈ లోకపు విలువ కట్టలేని విలువ అయ్యా పెంచిన వాటి కంటే నీ మాటలు శ్రేష్టమైన ఖరీదైన మాటలు, విలువైన మాటలు. అవి దొరకగా నేను వాటిని పట్టుకొని, భక్తులు అంటున్నారుగా, ఆయన మాటలు పట్టుకొని బ్రతుకుతున్నాము. నేను బ్రతుకుతున్నానంటే కారణము నా తండ్రి. ఆయన మాటల వల్ల బ్రతుకుతున్నాననే వారు ఇక్కడ సంఘంలో ఉన్నారు. అయ్యా, నీ మాట ప్రకారం బ్రతకాలని ప్రతిరోజు పరుగులు తీస్తుంది దేనికయ్యా? నా తోబుట్టు ఇంటికి వెళ్ళలేక, నా అన్నదమ్ముల ఇంటికి వెళ్ళలేక, నా అక్క చెల్లెంటి ఇంటికి వెళ్ళలేక, నా సంబంధికులు డబ్బు గలవారు, ఆస్తి గలవారు, వారి దగ్గరికి వెళ్ళి నా చిన్న అవసరం చెప్పుకొని తీర్చుకోలేక అంటే లేదండి. మనుషుల వైపు పరిగెత్తే మనస్సు కాదండి నాదే. మనుషులు చూసి అడుగులు వేసే హృదయం కాదండి నాదే. నా హృదయాన్ని దేవుడు మార్చివేశాడు. ఒకప్పుడు మనుషులు చూసి అడుగులు వేశా, కుటుంబాలు చూసి అడుగులు వేశా, చాచే చేతుల అనుభవంలో నడిచాను. కానీ వాక్యముతో పట్టబడి, వాక్యముతో నేను సరిచేయబడి, ఇప్పుడు నా మనసు అంతా మారి, నా హృదయం అంతా మారి యేసు వైపే చూస్తూ అడుగులు వేస్తూ వెళ్తున్నా. యేసు వైపు చూసి పేతురు గారు అడుగులు వేస్తే నీళ్లు కూడా దారినిచ్చాయి, అడుగులు వేయించాయి. నేను కూడా యేసు వైపు చూస్తూ అడుగులు వేస్తా. అసాధ్యము అనే లోకము చెప్పుకున్న వాటి మీద నేను నడుచుకుంటూ వెళ్తాను. నా పరిస్థితులు నా ప్రభు మార్చివేస్తాడు, స్థితిగతులు మార్చివేస్తాడు, నా బ్రతుకును నిలుపుతాడు నా యేసయ్య. అందుకే నేను నమ్మకత్వంతో మనుషులు చూడక, బంధాలను చూడక, అనుబంధాలను చూడక, తోబుట్టువులు చూడక, మహానుభావులని చెప్పుకునే డబ్బు గలవారు, శ్రీమంతులు అనుభవిస్తున్న ధనికులను చూసి కూడా నేను అడుగులు వేయక, నా యేసయ్య ఆ పాదాల దగ్గర పేదరికంలో కూడా అక్కడే కూర్చుంటున్నాను, అవస్థలలో అక్కడే కూర్చుంటున్నాడు, పస్తులలో కూడా అక్కడే, జరుగుబాటు లేని, తినటానికి లేని పరిస్థితుల్లో కూడా నా యేసయ్య పాదాల దగ్గరే కూర్చుంటున్నాను. కారణం ఏంటో తెలుసా? ఎవరో వలన నేను ఉద్ధరించబడ్డానని, ఎవరో వలన నేను ఈ స్థితిలో ఉన్నానని, ఎవరో సహాయం వలన నేను బ్రతుకుతున్నానని ఆ మాట నా ప్రభు పైకి రానివ్వను. నా ప్రభువుకి అలాంటి మాట చేత నేను బ్రతుకుతున్నానని అనేక లోకం అంటున్న విధంగా నేను నా ప్రభు హృదయాన్ని ఆయాసపరచను. నా ప్రభు నమ్మదగినోడు, నా ప్రభు నమ్మకస్తుడు, నా ప్రభు నా పక్షమున ఉన్నవాడు. నా కొరకు ఏదైనా సృష్టించగలడో, ఏదైనా చేయగలడో.
అని విశ్వాసంతో నా పేదరికాన్ని కొట్టివేస్తాడని, నా దీనావస్థను కొట్టివేస్తాడని, నా పస్తులు రానివ్వకుండా అడ్డుపడతాడని, నేనే గుప్పిలి పేదంగా మార్చేస్తాడని, నా తలని ఎత్తుతాడు అని, నా జీవితంలో ఒక నూతన మలుపు ఆయన వేస్తాడు అని, నా మనుగడ మారిపోతుందని, దశ దిశ తిరగబోతుందని, ఏంటట దశ దిశ తిరగబోతుందని నా ప్రభు పాదాల దగ్గర కూర్చున్నాను. లోకం చెప్పాలా, నీ దశ మళ్ళీ మారిందండి, నీ బ్రతుకు భలే మారింది, నీ ఇంటి పరిస్థితులని భలే మారిపోయాయి, నీ స్థితి మారిపోయింది, అప్పుడున్న పేదరికం లేదో, అప్పుడున్న కష్టం లేదో, అప్పుడు జరుగుబాటు లేదని దుఃఖపడి వేదన పడ్డావే, ఆ దినాలు నీకు లేవు. అన్నిటిని మార్చేశాడు ప్రభు, అన్నిటినీ మార్చేశాడు ప్రభు అని ఈరోజు నాకు వినబడుతున్నాయి అయ్యా. ఆ రోజే మనుషులను ఆశ్రయిస్తే, మనుషుల యుద్ధకు వెళ్ళి దేహి అని వారి చెంతకు వెళ్ళి కూర్చుంటే, నువ్వు చేసిన ఘనత లోకం ఎరుగుతుందా, లోకం గుర్తించేదా? నువ్వు చేసిన అద్భుతాలు లోకానికి తెలిసేవా? చెప్పరండి. నువ్వు చేస్తున్న కార్యాలు, అద్భుతాలు, ఆ లెక్కలేని ఆశ్చర్య కార్యాలు లోకానికి తెలిసిండేయా? నేను పేదరికం అనుభవిస్తూ కొన్ని పాదాల దగ్గర కూర్చున్నాను కాబట్టి నీ ఘనత ప్రభావం లోకానికి చాటించాను అయ్యా. పస్తులతో కూడా వచ్చి నీ స్థితిలో నేను కూర్చున్నాను అయ్యా. కష్టంలో కూడా వచ్చి కూర్చున్నా, గొడవల మధ్యలో కూర్చున్నా, వేదల మధ్యన కూర్చున్నా, అసమాధాన బ్రతుకులో కూర్చున్నా, సమాధానం లేక నా కుటుంబంలో అల్లలాడుతున్నాయినా, నా ఇంటి పరిసరాలు వాతావరణం అంతా సరిలేకపోయినా నీ దగ్గరకు వచ్చి నేను కూర్చున్నాను చూడండి. అందుకే నా పరిస్థితిని మార్చావే. ఈరోజు లోకం గుర్తిస్తుంది నన్ను, ఈరోజు నా స్థితి, నా ప్రవర్తన, నా ఆలోచన ఇవన్నీ గుర్తిస్తుంది. ఈ జరుగుబాటు కూడా నా ప్రభు ఇచ్చిందనే, ఈ ఉన్న స్థితి నా ప్రభు ఇచ్చాడని, ఈ గొప్ప స్థితిని నా ప్రభువే నాకు అనుభవంగా ఇచ్చాడనే సంగతి ఈ లోకం ఈరోజు గుర్తించేట్టుగా నేను నడుచుకున్నాను. నా యేసుక్రీస్తు ప్రభుల వారికి మహిమ, ఘనత, ప్రభావములు నేను తెచ్చానండి. తెచ్చే బిడ్డ అన్ని విషయాల్లో ఒదిగి ఉన్నాను, అన్ని విషయాలలో వంగిపోయి ఉన్నాను. పరిస్థితులు బాగోకపోయినా నా ప్రభుకి మహిమ, ఘనతలు రావాలని నేను అనేకమైన అనుభవించుకోడా, అవమానాలు అనుభవించుకోడా, పేదరికము అనుభవించుకోడా, కష్టాలు, నష్టాలు, నిట్టూర్పులు అయ్యా ఇవన్నీ కూడా అనుభవించుకోడా నా స్థితిని నీ యొక్క సన్నిధానములో, నీ సముఖములోనే గడిపానయ్యా. నాకు తెలుసయ్యా ఈ సాక్ష్యము అయ్యా, నా సాక్ష్యం లోకానికి కూడా తెలుసయ్యా. నా పరిస్థితి ఎలాంటిదో, నా కష్టం ఎలాంటిదో, నా ఇబ్బంది ఎలాంటిదో అయ్యా, నా పస్తులు ఎలాంటివో లోకం తెలుసయ్యా, లోకానికి తెలుసయ్యా. ఎవరికి తెలుసు? లోకానికి తెలుసయ్యా. కానీ ఈరోజు అవన్నీ తీర్చబడ్డాయి, అవన్నీ పోబడ్డాయి, అవన్నీ నన్ను వదిలేసి వెళ్ళిపోయాయి అనే సంగతి కేవలం ఈరోజు సమాజానికి కూడా తెలిసొచ్చేట్టుగా నేను నా ప్రవర్తనను నీ సన్నిధిలో, నేను నా నడతను నీ సన్నిధిలో నేను నిరీక్షణ కలిగి ఎదురు చూస్తూ విశ్వాసము కలిగి నీ సన్నిధిలో ఎలా కూర్చొని ప్రభువా నా స్థితిగతుల్లో నీకు అప్పచెప్పుతూ నీ బోధ వింటూ నేను కూర్చొని నా పరిస్థితులు మార్చుకున్న సంగతి ఈరోజు లోకానికి చాటిస్తున్నానయ్యా. నేను నీకు గొప్ప సాక్షినై, నేను ఒక మంచి గొర్రెనై, నా మంచి కాపరిగా నిన్ను మార్చుకున్నానయ్యా. నా పరిస్థితులు అన్నిటినీ తొలగించావు, కష్టాన్ని తొలగించావు. ఆ దినము ఏడ్చిన ఏడుపు ఇక మీదట నాకు రాదయ్యా. కారణం ఏంటంటే నువ్వు రక్షించువాడవు, కాపాడేవాడవు, నన్ను బలపరిచేవాడవు, నా స్థితిగతులు అన్నిటినీ మార్చేవాడవు. నీవు ఉన్నావని ధైర్యంతో అడుగులు వేస్తూ వెళ్తున్నా. నా పరిస్థితులు అన్నీ కానీ నాకు భయం లేదయ్యా. ఏ స్థితిలో నాకు ఎదురుపడినా, ఏ పరిస్థితులు ఎదురుపడినా, ఏ కష్టం ఎదురుపడినా అనుభవశాలిగా నేను మారిపోయానయ్యా. ఈ శోధన పెద్ద గొప్పేమో కాదు, ఈ బాధలు పెద్ద గొప్పేమో కాదు, ఈ నష్టాలు పెద్ద గొప్పేమో కాదు. నా యేసయ్య నేను కలిగి ఉండగా వీటన్నిటి నుండి విడిపించి నన్ను నడిపించువాడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారే అని ఈరోజు నేను ధీరుడిగా నా ప్రభుకి నేను సాక్షినై ఉన్నాను. నా ప్రభుకి ధీటుగా నిలబడి, నేను లోకానికి ధీటుగా నిలబడి సాక్షినై నేను నిలబడుతున్నాను. నా సాక్ష్యము నా ప్రభు ఇచ్చాడా. ఆ దినము నా ప్రభు దిగి వచ్చి నన్ను రక్షించకపోతే, కాపాడకపోతే, ఆ మాట ఇవ్వకపోతే, నన్ను బలపరచకపోతే ఏమైపోయేవాడునో. ప్రార్థన చేద్దాం. అంత గొప్ప సాక్ష్యం ఇచ్చిన ప్రభువుని ఘనపరుస్తూ, అంత గొప్ప అద్భుత కార్యం చేసిన నా ప్రభువుని స్తుతిస్తూ, నా ప్రభు కొరకు ప్రభువా ఈ గొర్రె పైన ఇంత ప్రేమ ఏంటయ్యా,
ఈ గొర్రె పైన ఇంత ఆశ ఏంటయ్యా? అయ్యా నీ మాట వినని గొర్రెనైనప్పటికీ, అయ్యా తండ్రి ప్రభువా నీపై ఎదురు తిరుగుతున్న గొర్రెనైనప్పటికీ నీ మాటను తండ్రి ప్రభువా ఇంత మాత్రం కూడా లెక్క చెయ్యని గొర్రెనైనప్పటికీ నాయనా ఈ గొర్రె అంటే ఎందుకయ్యా ఇంత ప్రేమ నీకు? నేను విన్నానయ్యా తప్పిపోయిన గొర్రె అవస్థలు, తప్పిపోయిన గొర్రె కొరకు నువ్వు ఎలా పరుగులు తీసావో విన్నాను. ఆ గొర్రెగా నేను మారనయ్యా. నీ దొడ్డిలోనే ఉంటాను, నీ మందలోనే ఉంటాను, నీ కాపుదల్లోనే ఉంటాను, నీ దృష్టిలోనే ఎప్పుడు కనబడుతూ ఉంటాను, నీ సన్నిధిలోనే ఉంటానయ్యా. అలా ఉంటే నేను ఆకలి తీర్చబడుతుంది. నీ దుడ్డు కర్రతో నా ఆకలి తీరుస్తావు, నీ దండముతో నా శత్రుమోకను తరిమి కొడతావు. దాహము కొనినప్పుడు సెలయేళ్ళ దగ్గరికి నువ్వు తీసుకుని వెళ్తావు. అయ్యా ఆకలి దాహము కొనినప్పుడు ఏ చోటికి తీసుకెళ్లాలో పచ్చిక బయల దగ్గరికి తీసుకుని వెళ్ళి సెలయేటి దగ్గరికి తీసుకెళ్ళి నా కడుపార దాహం తీరుస్తావయ్యా. నీ నీ యొక్క దృష్టిలోనే నేను ఉండాలి, నీ పరిపాలనలోనే నేను ఉండాలి, నీ యాజమాన్యంలో ఉండాలి. అప్పుడే నా పరిస్థితులన్నిటినీ నువ్వు మార్చువాడవయ్యా. అయ్యా నేను విన్నాను, ఇప్పుడు ఈ మాట ప్రకారంగా నడుస్తాను. నేను నమ్ముకున్న దేవుడు బలాఢ్యుడని, నేను నమ్ముకున్న దేవుడు మంచి దేవుడని, నేను నమ్ముకున్న దేవుడు నా చింతలన్నీ తీసివేయవాడని, నేను నమ్ముకున్న దేవుడు నా భారాలు తొలగించువాడని, నేను నమ్ముకున్న దేవుడు ఎవరిపై ఆధారపడనివ్వడని, నేను నమ్ముకున్న దేవుడు ఆయనే స్వయాన నా అవసరాలు తీరుస్తాడో అని నేను అయ్యా నీ సన్నిధిలో వేడుకుంటూ ప్రార్థిస్తున్నా. ఆయన ఈ చిన్న మొర నీ పాదాల దగ్గర పెట్టి వేడుకుంటూ ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సదాకాలం మీ కృప ఎల్లప్పుడూ మాకు తోడై ఉండును గాక. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలిగి నూరంతల ఆశీర్వాదమైన ఫలమును మేము అనుభవించుదుము గాక. ఆమేన్. అందరికి హృదయపూర్వకమైన వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనల్ని మంచి కాపరి అయిన ఉండి మంచి గొర్రెలుగా మనల్ని సేద తీర్చి పెంచును గాక.